ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం ఎలా ఉన్నావు? సంతోషంగా ఉన్నావా? ఏం సంతోషమో ఏమో, జీవితం అంతా బాధ, కష్టాలు, వేదన, దుఃఖం నన్ను వెంబడిస్తూ ఉంది అని ఉదయకాల సమయంలో తలడిల్లిపోతున్నావు కాదు. ఏదో ఒక బాధ నిన్ను, నీ హృదయాన్ని కలిచివేస్తూ ఉంది కాదు. అది ఏ బాధ అయినా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు. ఈ బాధల్లో నీవు ఎంతోమంది మనుషుల్ని సంప్రదించావు, ఆశ్రయించావు, నీ బాధంతా వారి దగ్గర చెప్పుకున్నావు. కానీ ఏ ఒక్కరూ స్పందించడం లేదు, ఏ ఒక్కరు నిన్ను ప్రేమించడం లేదు, ఏ ఒక్కరు నీ బాధను అర్థం చేసుకోకుండా నిన్ను తృణీకరిస్తున్నారు కదా. ఉదయకాల సమయంలో అటువంటి బాధపడే వారి జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో తెలియపరచాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తన 22వ అధ్యాయం 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలండి. బాధపడే వ్యక్తి జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో ఈ అద్భుతమైనటువంటి కీర్తన 22వ కీర్తన 24వ వచనం రాయబడింది. మొదటిగా గుర్తుపెట్టుకో, మన దేవుడంట బాధపడేవాని బాధను తృణీకరింపలేదు. రెండవదిగా వాని చూచి ఆయన అసహ్యపడలేదు. మూడవదిగా తన ముఖమును ఆయన దాచలేదు. నాలుగవదిగా వాడు మొరపెట్టుగా ఆయన ఆలకించింది. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ! ఎవరికి? బాధపడేటువంటి నిన్ను చూచి ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, నీ బాధను అందరూ తృణీకరించారు, నిన్ను చూసి అందరూ అసహ్యపడ్డారు. నీ ప్రవర్తన లేదా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితులు, పేదరికాన్ని బట్టి, లేమిని బట్టి అందరూ అసహ్యించుకోండొచ్చు. అయితే నిన్ను చూసి అందరూ వెక్కిరించుండొచ్చు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, బాధపడే వారి బాధనంట దేవుడు ఎప్పుడు తృణీకరించడంట. రెండవదిగా అసహించుకోడంట. మూడవదిగా ఆయన తన ముఖమును దాచుకోడంట. మనుషులు నేను చూసినప్పుడు దాముకుంటున్నారు కదా, వీడు ఎక్కడికి మా ఎదుటి వచ్చి మాకు సహాయం కోరతాడో, వీడికి ఏ రకమైనటువంటి మేలు మేము చేయాల్సింది వస్తుంది మనుషులు దాముకుంటున్నారు కదా. దేవుడు ముఖమును దాచుకునే దేవుడు కాడు. నాలుగవదిగా ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఇంకెందుకు నీ జీవితంలో కృంగిపోతున్నావు? ధైర్యం తెచ్చుకో. నీ బాధను చూచే దేవుడున్నాడు, నీ బాధలో నిన్ను ఆదరించే దేవుడున్నాడు, నీ కన్నీరు తుడిచే దేవుడున్నాడు. ఏ బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికీ నీ బాధను నా దేవుడు త్వరలో తీర్చి, నీ జీవితంలో నీ కన్నీరంతటిని తుడిచి, నీ జీవితంలో ఎక్కడైతే పడిపోయావో అక్కడే త్వరలో నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. అవును ప్రభువా, వారిని చూసి నువ్వు అసహించుకోలేదు. అవును ప్రభువా తండ్రి, వారి ప్రార్థనను ఆలకించావు. వారికి నీ ముఖము నువ్వు దాచుకునే దేవుడు కాదు అని మాట్లాడు. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బాధల్లో కూరుకుపోయారో వారందరికీ అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ఆదరించి బాధలను త్వరలో తొలగించి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయమని యేసు నామములో దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.